హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ట్రాక్టర్ లాంగ్ డ్రైవ్ బయలుదేరుతున్నాను. ఇది ఫైనాన్స్ సీజ్ చేసిన వెహికల్. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, ఎలా తీసుకొస్తున్నాను ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ స్వరాజ్ 735 ట్రాక్టర్ అండి. ఈ ట్రాక్టర్ని మనం వెహికల్ సీజ్ చేసి తీసుకొని వస్తున్నాం. రన్నింగ్ కండిషన్ బాగానే ఉంది. ఇది సేల్ పర్పస్ కాదు, కస్టమర్ దగ్గర నుంచి ఈఎంఐస్ కథతో తీసుకొని వస్తున్నాం. ఈ రోడ్డు ఎక్కడ తెలుసా ఫ్రెండ్స్? నేను వెళ్ళాను, నాకు తెలుసు. మీకు తెలిస్తే కామెంట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్, సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ ట్రాక్టర్ని ఆల్రెడీ 2 సార్లు సీజ్ చేసాము. కస్టమరు బాగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కనపడే బ్రిడ్జ్ వచ్చేసరికి బాహుబలి బ్రిడ్జ్ లాగా కనపడుతుంది. పెద్దది, దాదాపు ఒక 2 కిలోమీటర్ల ఉండొచ్చు ఫ్రెండ్. ఇక్కడంతా ఈ బ్రిడ్జి కింద వాటరు అలా వెళ్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్తే చూపిస్తాయి, చూడండి. ఈ బ్రిడ్జి కింద ఇసుక ట్రాక్టర్లు కూడా లారీల ద్వారా తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీలు ఇలా ఇసుక లోడ్ చేసుకుని వెళ్తున్నాయి. ఈ బ్రిడ్జి దాదాపు ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది. 2 కిలోమీటర్లు కూడా చాలా పెద్ద బ్రిడ్జి చూడడానికి. ఇది ఏ నది అనేది నాకు కూడా తెలియదు. తెలిస్తే కూడా కామెంట్ చేయండి. అదిగో అక్కడ దూరం కనపడేదే ట్రాక్టర్లు లోడింగ్ అవుతున్నాయి. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు. ఈ వాటర్ తక్కువగానే ఉన్నాయి. ఎండాకాలం కదా, ఇదివల్ల వాటర్ తక్కువగా ఉండవచ్చు. అది ఏనైతే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, అందుకే చెప్పలేకపోతున్నాను. చూడండి, వాళ్ళ కనపడే దూరంలో మనకి లారీలు లోడ్ అవుతున్నాయి. ఇంకా 1 కిలోమీటర్ దాకా వచ్చాము. ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంది. చూడండి ఫ్రెండ్, అంటే ఓన్ వాయిస్ ఇప్పుడు ఇస్తున్నాను. కొత్తగా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. యూట్యూబ్ కొత్తగా ఛానల్ పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నా. అంతా కొత్తగానే ఉంది. అది అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఇంకా ఇంతవరకు నేను ఎప్పుడు ఇట్లా ఓన్ ఇవ్వలేదు, ఓన్ వాయిస్ ఇవ్వట్లా, ఫస్ట్ టైం ఇస్తున్నా. చూడండి, ఈ ఎండ బాగా బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఎండకి ఎవరు కూడా వెహికల్స్ కూడా పెద్దగా ఏమి రావట్లేదు. బాగా వాటర్ తప్పిపోతున్నాయి. ఇంకా వెళ్ళాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అప్పుడప్పుడు అలా కార్సు అట్లా వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి. కానీ చుట్టుపక్కల బైకులు కానీ ఇట్లా ఎండలో వెళ్ళే వాళ్ళు కష్టంగానే ఉంది. ఎండ మీకెళ్ళి ఎలా ఉందో తెలియదు కానీ ఫ్రెండ్స్, మాకెళ్ళి భయంకరంగా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, బ్రిడ్జి ఎండింగ్కి వచ్చేసాం. చెప్పారు 2 కిలోమీటర్స్ దాటిన దాకా ఈ బ్రిడ్జి ఇంకే ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ అయిపోయింది, వాటర్ తప్పిపోతున్నాయి. ఉంటా, బాయ్, సబ్స్క్రైబ్.